ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. బలైన వర్గాలకు, బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది. అందుకే 1978లో రాష్ట్రపతి ఆనాడు పిపి మండల్ కమిషన్ నియమించి బీసీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దాని మీద నివేదిక తీసుకున్నారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 52% జనాభా బీసీలు, ఓబీసీలు ఉన్నారు. వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమెండ్ చేసిరు. 1990లో ఆ రికమెండేషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నాయకులందరూ బయటికి వెళ్ళి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ నినాదంతో ఆనాడు అద్వానీ గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను వ్యతిరేకించిండ్రు. రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించిండ్రు. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ 50% కంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి, లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు తండాలలో, గూడాలలో, పల్లెల్లో తిరుగుకుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే మా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి, బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు, బండి సంజయ్ వరకు, కిషన్ రెడ్డి వరకు, ధర్మపురి అరవింద్ వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే నేనేమన్నా, మీకు 400 సీట్లు ఇస్తే దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది, ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు, ఎస్సీ, ఎస్టీ, బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన. అచ్చం చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద. ఢిల్లీ నుంచి పోలీసులను పంపించండు గాంధీ భవన్ కు. కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? దళితుల పక్కన, గిరిజనుల పక్కన, బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. నేను అడుగుతున్న మా కార్యకర్తలు, మా సోదరుల్ని, మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా, గుజరాత్ అయినా బండ కేసి కొడతామా లేదా?